ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరంతో అస్వస్థకు గురయ్యారు. దీంతో ఈ సాయంత్రం లోక్ భవన్లో నిర్వహించే ఎట్ హోమ్ కార్యక్రమానికి ఆయన హాజరు కాలేకపోతున్నారు. తన ఆరోగ్య పరిస్థితి కారణంగా కార్యక్రమానికి రాలేకపోతున్న విషయాన్ని లోక్ భవన్ అధికారులకు తెలియజేశారు. ఈ ఉదయం కాకినాడలో నిర్వహించిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. అనంతరం రాజమహేంద్రవరంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్ను ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమం జరుగుతున్న సమయంలోనే ఆయనకు జ్వరం తీవ్రం కావడంతో మధ్యలోనే కార్యక్రమాన్ని ముగించుకోవాల్సి వచ్చింది. అనంతరం రాజమహేంద్రవరంలో వైద్యులు పవన్ కళ్యాణ్ను పరీక్షించి అవసరమైన వైద్య సూచనలు అందించారు. జ్వరం నుంచి కొంత ఉపశమనం లభించిన తర్వాత పవన్ కళ్యాణ్ హైదరాబాద్కు బయలుదేరనున్నట్లు సమాచారం. ఇటీవలే ఆయన కుడి భుజానికి శస్త్రచికిత్స జరిగిన సంగతి తెలిసిందే. ఆ శస్త్రచికిత్స తర్వాత చేయించుకోవాల్సిన ఫిజియోథెరపీకి సంబంధించి కూడా హైదరాబాద్లో వైద్య నిపుణుల సూచనలు తీసుకోనున్నారు. ఓవైపు ఇటీవల జరిగిన భుజం శస్త్రచికిత్స నుంచి కోలుకుంటున్న సమయంలోనే ఇప్పుడు తీవ్ర జ్వరం రావడంతో పవన్ కళ్యాణ్ తన అధికారిక కార్యక్రమాలను కుదించుకోవాల్సి వచ్చింది. రైట్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి లక్ష్మి అందిస్తారు. లక్ష్మి. చందు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తీవ్ర జ్వరంతో అయితే బాధపడుతూ ఉన్నారు. ఉదయం అయితే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అయితే కొంత ఆయన పాల్గొన్నప్పటికీ కూడా సడన్ గా ఆయనకి ఒక్కసారిగా అస్వస్థతకైతే గురయ్యారు. తీవ్రమైనటువంటి జ్వరంతో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో లోక్ భవన్ లో నిర్వహించేటటువంటి ఎట్ హోమ్ కార్యక్రమానికి అయితే ఆయన హాజరు కాలేకపోతున్నట్లు జనసేన నేతలు అయితే చెప్తున్నారు. ఈ విషయాన్ని లోక్ భవన్ అధికారులకు కూడా ఇప్పటికే తెలియజేయడం జరిగింది. శనివారం ఉదయం కాకినాడలో నిర్వహించినటువంటి 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో కూడా ఆయన పాల్గొన్నారు. అయితే రాజమహేంద్రవరంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్ కూడా ఆయన ప్రారంభించారు. అయితే ఆ సమయంలో జ్వరం తీవ్రం కావడంతో కార్యక్రమం మధ్యలోనే ముగించుకున్నారు. రాజమహేంద్రవరంలో వైద్యుల అంతా కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే పరీక్షించడం జరిగింది. కొంత ఉపశమనం కలిగిన అనంతరం ఆయన హైదరాబాద్ అయితే బయలుదేరి వెళ్ళబోతూ ఉన్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ చూసినట్లయితే మన కుడి భుజానికి కూడా ఇంటి శస్త్రచికిత్స జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నుంచి కూడా ఆయన ఫిజియోథెరపీ చేయించుకోవాల్సి వస్తుంది. అయితే తొందరగా బయటకు కూడా ఎలాంటి కార్యక్రమాలకు కూడా ఆయన హాజరు కావట్లేదు. మొన్న ఏనుగుల దినోత్సవం కార్యక్రమాలకు అయితే హాజరయ్యారు. ఈ రోజు చూసినట్లయితే రాజమహేంద్రవరంలో సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్ అయితే ఆయన ప్రారంభించారు. బయట ప్రోగ్రామ్స్ కూడా ఆయన ఎక్కువగా రావట్లేదు. ఎందుకంటే కొంత రెస్ట్ తీసుకోమని వైద్యులు ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో ఆయనకు త్వరగా బయటకు కూడా రావట్లేదు. అయితే ఈ రోజు అయితే కార్యక్రమంలో స్వతంత్ర దినోత్సవ కార్యక్రమంతో పాటు రాజమహేంద్రవరంలో మరో కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ఈ సమయంలోనే అతను కొంత మధ్యాహ్నానికి అస్వస్థత అయితే గురి కావడం జరిగింది. సో ఈ నేపథ్యంలో లోక్ భవన్ లో జరుగుతున్నటువంటి ఎట్ హోమ్ కార్యక్రమానికి తాను హాజరు కాలేకపోతున్నట్లయితే ఎట్ హోమ్ అధికారులకు అయితే సమాచారం ఇచ్చారు. చందు. లక్ష్మి, థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరంతో అస్వస్థకు గురయ్యారు. దీంతో ఈ సాయంత్రం లోక్ భవన్లో నిర్వహించే ఎట్ హోమ్ కార్యక్రమానికి ఆయన హాజరు కాలేకపోతున్నారు. తన ఆరోగ్య పరిస్థితి కారణంగా కార్యక్రమానికి రాలేకపోతున్న విషయాన్ని లోక్ భవన్ అధికారులకు తెలియజేశారు. ఈ ఉదయం కాకినాడలో నిర్వహించిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పవన్ పాల్గొన్నారు. అనంతరం రాజమహేంద్రవరంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్ను ప్రారంభించారు ఆయన. అయితే ఈ కార్యక్రమం జరుగుతున్న సమయంలోనే ఆయనకు తీవ్ర జ్వరం రావడంతో కూడా మధ్యలోనే కార్యక్రమాన్ని ముగించుకోవాల్సి వచ్చింది. అనంతరం రాజమహేంద్రవరంలో వైద్యులు పవన్ కళ్యాణ్ను పరీక్షించి అవసరమైన వైద్య సూచనలు అందించారు. జ్వరం నుంచి కొంత ఉపశమనం లభించిన తర్వాత పవన్ హైదరాబాద్కు బయలుదేరనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవలే ఆయన కుడి భుజానికి శస్త్రచికిత్స జరిగిన సంగతి తెలిసిందే. ఆ శస్త్రచికిత్స తర్వాత చేయించుకోవాల్సిన ఫిజియోథెరపీకి సంబంధించి కూడా హైదరాబాద్లో వైద్య నిపుణుల సూచనలు తీసుకోనున్నారు పవన్. ఓవైపు ఇటీవల జరిగిన భుజ శస్త్రచికిత్స కోసం అటు నుంచి కోలుకుంటున్నటువంటి సమయంలోనే ఇక ఇప్పుడు తీవ్ర జ్వరం రావడంతో కూడా పవన్ కళ్యాణ్ తన అధికారిక కార్యక్రమాలను కుదించుకోవాల్సి వచ్చింది.